3RR న్యూస్. నేను సుధా. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి. నర్సీపట్నం జిల్లాలో స్వచ్ఛమైన పారదర్శకమైన ఓటర్ల జాబితా రూపొందిస్తున్నట్లు వెల్లడించిన జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారి రవి పటంశెట్టి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకునే. సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న పలమనేరు టీడీపీ నేత ఆర్వి సుభాష్. విశాఖలో లైట్ మెట్రో రైల్ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు అనుబంధం ఆధ్వర్యంలో రైల్వే కోడూరు శాసనసభ్యులు నిరాహార దీక్షలు చేస్తే అంగన్వాడీలను తొలగిస్తామని వారు అనుచరులు దీక్షా శిబిరాన్ని కూల్చినందుకు నిరసనగా బుధవారం ఐసిడిఎస్ ఆఫీసు నుంచి గాంధీ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించి మానవాహారం ఏర్పాటుతో నిరసన వ్యక్తం చేశారు. మహిళలను దురుసుగా ప్రవర్తించినందుకు నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. కార్యక్రమానికి సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జి ఓబులు, సిపిఎం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పి శ్రీనివాసులు, సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి ఏ రామాంజులు, అంగన్వాడీ నాయకులు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. నశించాలి, నశించాలి, నశించాలి. నివారణ నివారణ సరే. భాగంగా అన్నమయ్య జిల్లా కోడూరు నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే గారు పెద్ద ఎత్తున అంగన్వాడీ సెంటర్ దగ్గర చేస్తుంటే పోలీసుల ద్వారా టెంట్ వీకేసి మహిళలను దుర్భాష ఆడాడు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. స్థానిక ఎమ్మెల్యే కోడూరు ఎమ్మెల్యే గారు మహిళలకు, అంగన్వాడీ మహిళలకు క్షమాపణ చెప్పాలా. ఈరోజు మహిళల పట్ల ఇంత అసభ్యంగా మాట్లాడటమే కాదు, ధర్నా చేస్తుంటే టెంట్ వీకేసినటువంటి ఎమ్మెల్యే గారి మీద, మరి ముఖ్యమంత్రి గారికి మహిళల మీద గౌరవం ఉంటే ఈరోజు వాళ్ళను ఆయన మీద చర్య తీసుకోవాలని మేము ముఖ్యమంత్రి కోరుతున్నాం. ఎందుకంటే దుర్భాషలాడాడు. ఆయన అనుచరులు వచ్చి, కోడూరు ఎమ్మెల్యే అనుచరులు వచ్చి టెంట్ వీకేసి దుర్భాషలాడి దుర్మార్గంగా వ్యవహరించాడు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ రోజు ముఖ్యమంత్రి కాదు, ఈ మహిళలకు జరిగిన అన్యాయం మీద క్షమాపణ చెప్పాలని మేము సిఐటి రాష్ట్ర కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు ఈ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మేము అనేక జిల్లాలలో ఈరోజు పోరాటం చేస్తున్నాము. ఒక అన్నమయ్య జిల్లాలోనే కోడూరు ప్రాజెక్టులోనే దుర్మార్గంగా మా నియోజకవర్గంలోని ఎమ్మెల్యే గారు మహిళలను చూడకుండాను ఆ టెంట్ను తొలగించడమే కాకుండా మహిళలపై దౌర్జన్యంగా మాట్లాడటము, మీ 350 మంది ఉద్యోగాలు తీసేస్తానడము, అదేవిధంగా రోడ్డులను పంపి ఆ టెంట్ను కాళ్ళతో తనడమే కాకుండా ఖబర్దారు మీరు ఎక్కడైనా కనపచ్చారంటే మీ ఎంత తేలుస్తామని ఆ రోడ్డుని చెప్పిపోవడము, ఈ కని విరుగని ఏది ఎరగని సంఘటన మా కోడూరు నియోజకవర్గంలోనే జరిగింది. గతంలో ప్రభుత్వం ఇలాగే మహిళల మీద చేసిన దానికి గత ప్రభుత్వం ఏ గతి పడిందో ఈ ప్రభుత్వానికి తెలుసు. అదే గతి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పడుతుందని కూడా హెచ్చరిస్తూ ఈ జిల్లా అధ్యక్షురాలు సిఐటి శ్రీలక్ష్మి మాట్లాడుతున్నారు.
కోట్ల రూపాయలు వెచ్చిస్తున్న బాబు కాక బావులు బావులుగా తయారైన రోడ్లు, ఆ రోడ్లకు ఇరువైపులా పెరిగిపోయిన కంప చెట్లు, ఇక్కట్లు పడుతున్న వాహనదారులు, పర్సంటేజీల కోసం పనిచేస్తున్న అధికారులు, అభివృద్ధి పేరుతో కోట్ల రూపాయలు దోచుకుంటున్న కాంట్రాక్టర్లంటూ వస్తున్న వదంతులు. వివరాలను పరిశీలిస్తే అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం స్థానిక మండల కేంద్రం నుంచి తిరుపతికి వెళ్లే ప్రధాన రహదారిలో ఏ ద్విచక్ర వాహనదారుడు పడినా కాలో చెయ్యో విరగడమే కాక పైలోకాలకు వెళ్లే విధంగా రోడ్లన్నీ గుంతలు గుంతలుగా తయారయ్యాయి. వర్షం వచ్చినప్పుడు గుంతలన్నీ నీళ్లతో నిండిపోతే రోడ్డు సక్రమంగా ఉండదని, అందులోకి దిగిన ఏ వాహనమైనా బోల్తా పడాల్సిందేనన్న పరిస్థితి అక్కడ ఏర్పడిందని చెప్పవచ్చు. రోడ్ల పరిస్థితి దారుణంగా ఉంటే ఆ రోడ్డుకి ఇరువైపులా ముళ్ల పొదలు పెరిగిపోయి రోడ్లంతా ఆక్రమించుకుని భారీ వాహనాలు వెళ్లేటప్పుడు అటు పక్కగా వెళ్తున్న ద్విచక్ర వాహనదారులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలోనే మొన్నటికి మొన్న ఉప్పరిపల్లి దగ్గర అటుగా వస్తున్న వాహనాలు ఇటుగా వెళ్తున్న ద్విచక్ర వాహనదారుడు రోడ్డుపైకి వచ్చి కంప చెట్లను తగులుకొని పడి అక్కడికక్కడే కుప్పకూలి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోవడం జరిగింది. ఇంతకు అతను బ్రతుకున్నాడో లేదో కూడా తెలియదు. రోడ్డుకి ఇరువైపులా కంప చెట్లు పెరిగిపోయాయి. వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని కొన్ని నెలల క్రితమే వార్త పెట్టడం కూడా జరిగింది. ఆయన నేషనల్ హైవే అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు తప్ప ఏ మాత్రం పట్టించుకోవడం లేదని చెప్పవచ్చు. అంతేకాక వేలకు వేలు లక్షలకు లక్షలు జీతాలు తీసుకుని హాయిగా నిద్రిస్తున్నారని బలంగా వదంతులు వినపడుతున్నాయి. ఇవన్నీ ఇలా ఉంటే గుంతలమయమైన రోడ్లను బాగు చేసేందుకు తారు కంకర కలిపి వేస్తుంటే ఓ మోస్తారుగా పడిన తేలికపాటి వర్షానికి వేసిన రోడ్డంతా కొట్టుకుపోయి కంకర రాళ్లు బయటపడటం వల్ల అందులోంచి వచ్చే దుమ్ము కండ్లకు నిండుకున్నప్పుడు అటుగా వెళ్లే ద్విచక్ర వాహనాలు జారి కింద పడేందుకు అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. స్థానికులు మాత్రం రోడ్లు వేయకున్నా పర్వాలేదు గానీ ఆ గుంతలు పూడ్చేందుకు వాడే కంకరలో తారును మాత్రమే మిక్సింగ్ చేస్తున్నారా లేక మరేదైనా మిక్సింగ్ చేస్తున్నారా అర్థం కావడం లేదని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు విశ్లేషకులు. రోడ్లు వేసిన వారాలు నెలలు గడవక ముందే ఆ వేసిన రోడ్లు పాడవుతుందంటే ఎంత క్వాలిటీతో వేస్తున్నారో, ఎంత పర్సంటేజీలు పుచ్చుకొని తనిఖీ అధికారులు నాణ్యతను పరీక్షిస్తున్నారో చిన్నపిల్లలు సైతం అర్థం చేసుకోవచ్చని భావిస్తున్నారు. మరికొంతమంది మేధావులు చివరకు వాహనదారులు రోడ్డు అధికారులను కోరేది ఒక్కటే, అయ్యా మహాప్రభు, మీరు నాణ్యమైన రోడ్లు వేయించుకున్నా పర్వాలేదు, ప్రభుత్వం రోడ్లపై బావుల్లా ఏర్పడి గుంతలను పూడ్చి రోడ్డుకి ఇరువైపులా పెరిగిపోయిన కంప చెట్లను తొలగించండి. మా ప్రాణాలకు ఇబ్బంది లేకుండా పోయి వేసిన రోడ్డు కొట్టుకుపోయి బయటపడిన కంకర దొర్లుకొని కింద పడినప్పుడు ఏ కాలో చెయ్య విరిగితే హాస్పిటల్కి వెళ్లి బాగు చేయించుకుంటామని ద్విచక్ర వాహనదారులు విన్నవించుకుంటున్నట్లు కూడా తెలుస్తోంది. ఇంతకీ నేషనల్ హైవేపై రోడ్లో బావులు బావులుగా తయారైన గుంతలను పూడ్చి రోడ్డుకి ఇరువైపులా పెరిగిపోయిన కంప చెట్లను తొలగిస్తారో లేక మరికొంతమంది వాహనదారులు కింద పడి అనేక రకాల ఇబ్బందులకు గురి అయ్యేంతవరకు వేచి చూస్తారని అర్థం కాని పరిస్థితి ఏర్పడిందని మరికొంతమంది విశ్లేషకులు భావిస్తున్నారు. మునుముందు రోడ్లపై ఏర్పడిన గుంతలను పూడ్చే అదే రోడ్డుకి ఇరువైపులా పెరిగిపోయిన కంప చెట్లను తొలగించేందుకు నేషనల్ హైవే అధికారులు ఎంత సమయం తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది.
ఓమన్ సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్ న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో లాంఛనప్రాయమైన రిసెప్షన్ను అందుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరియు అధ్యక్షుడు ద్రౌపది ముర్ము ఆయనకు స్వాగతం పలికారు. సుల్తాన్ హైతమ్ బిన్ తారక్ గార్డ్ ఆఫ్ ఆనర్ను పరిశీలించారు. ఢిల్లీ విమానాశ్రయంలో సుల్తాన్కు కేంద్ర సహాయ మంత్రి మురళీధరన్ స్వాగతం పలికారు. ఓమన్ సుల్తాన్ భారతదేశ పర్యటనలో ఉన్నారు. నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడర్న్ ఆర్ట్ని సందర్శించి హైదరాబాద్ హౌస్లో ప్రధాని మోదీతో సమావేశం కానున్నారు. ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడం మరియు ప్రాంతీయ స్థిరత్వం కోసం సహకారాన్ని అన్వేషించడం ఈ పర్యటన లక్ష్యం. आपके निरीक्षण के लिए तैयार है जीवन।
చంద్రబాబులా కాళ్ళు చేతులు అడ్డుపెట్టి తుఫానును మళ్లించలేమని రాష్ట్ర అగ్రిమిషన్ వైస్ చైర్మన్ వైఎస్ఆర్సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి ఎద్దేవా చేశారు. చంద్రబాబు పల్లెలకు రైతులకు పూర్తి వ్యతిరేకమని ఆయన మండిపడ్డారు. ఆయన నేల మీద నడవడు, ఆయనదంతా హైటెక్ సిద్ధాంతమని అభివర్ణించారు. 4 ఏళ్లుగా కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుంటే పట్టుసీమతో పనేంటి అని ప్రశ్నించారు. గేట్లు కొట్టుకుపోవడం మీ నిర్వాకం వల్ల కాదా చంద్రబాబు అని నాగిరెడ్డి నిలదీశారు. చంద్రబాబు తలకిందులుగా తపస్సు చేసిన రైతులు నమ్మరని పేర్కొన్నారు. ప్రజలకు పనిచేసిన ప్రభుత్వం ఎప్పుడూ ప్రజలతోనే ఉంటుందని ఎంవీఎస్ నాగిరెడ్డి తెలిపారు. స్పష్టంగా ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నాం. చంద్రబాబు నాయుడు గారి మాదిరిగా మేమైతే తుఫాన్లు, కరువులు, ప్రకృతి వైపరీత్యాలు, సముద్రాన్ని కంట్రోల్ చేశాం, సో కరువును జయించాం లాంటి మాటలు, లేకపోతే కాళ్ళు అడ్డు పెట్టి చేతులు అడ్డు పెట్టి ఆపేశాం అనే మాటలు చెప్పడం అనేది మాకు చేతనైన పని కాదు. ఇది చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే చేతనైన పని. 40 ఏళ్ల అనుభవాన్ని, మేధస్సుని రంగరించి మేమైతే అంటే మనం హుదూద్ తుఫాన్ అప్పుడు తెల్లవారులు కూడా సీఎం డాష్ బోర్డ్ దగ్గరే చంద్రబాబు నాయుడు గారు కూర్చుని తుఫాన్ని మరలించి నష్టం లేకుండా చేశారు అని చెప్పి పచ్చపత్రికల్లో వార్త వచ్చింది, కావాలంటే వెరిఫై చేసుకోండి. మరలా ఆ తర్వాత వెంటనే ప్రధానమంత్రి గారికి పిలిపి తీసుకొచ్చి ఆయన 1000 కోట్లు ప్రకటించారు. 3000 కోట్ల పైగా నష్టం వచ్చిందని చెప్పి రిపోర్ట్ ఇచ్చారు. అంటే ఎక్కడ పొంతన లేని కార్యక్రమం తుఫాన్ని డైవర్ట్ చేయటం మానవ మాత్రుడు సాధ్యమేనా అనేది ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎక్కడైనా సరే ప్రకృతి వైపరీత్యాలు, అనుకోకుండా అనుకోని వైపరీత్యాలు వచ్చినప్పుడు, సైక్లోన్స్ వచ్చినప్పుడు, లేకపోతే డ్రాట్ వచ్చినప్పుడు దాంట్లో తప్పనిసరిగా వ్యవసాయ రంగం ముందుగా దెబ్బతింటుంది. అలాగే పేద వర్గాలు ముందుగా దెబ్బతింటాయి. పశువులు కానీ, మేకలు కానీ ఇవన్నీ కూడా మొట్టమొదట ముందు ఎఫెక్ట్ అయ్యేది ఇవన్నీ దెబ్బతింటాయి. సో చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ ఫోటో ఇస్తూ కూలిపోయిన చెట్ల దగ్గర, లేకపోతే బాలకృష్ణ గారు హీరోలాగా తన చేతితో లేపే చెట్లు లేపుతున్నట్టుగా ఒక ఫోటోలు దిగటమో, తుఫాన్ అంతా తనే జయించినట్టుగా బస్సులో పడుకుని వారం రోజుల దాకా ఉండి బస్సులో పడుకుని నేను అది చేశానని చెప్పడం లాంటి కబుర్లు జగన్మోహన్ రెడ్డి గారికి మాకు అయితే చేత కాదు. సో తుఫాను వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు ఏం చేయాలి? సో యంత్రాంగం మొత్తాన్ని కదిలించి, సో ఎలక్ట్రిసిటీ పోల్స్ పడిపోతే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్స్తో ఆ పోల్స్ అన్ని లేపించే పని చేయాలి. అట్లాగే ఇరిగేషన్ కెనాల్స్ విషయంలో, లేకపోతే దేని మీద అయినా సరే రెవెన్యూ ముంపు ప్రాంతాలు ఉంటే రెవెన్యూ వాళ్ళతో ఆ ఫ్యామిలీని బయటికి తీసుకొచ్చి వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ ఏర్పాటు చేయటం, ఇవన్నీ 24 గంటల్లోనే ఎలక్ట్రిసిటీని రాష్ట్రంలో ఇవ్వడం జరిగింది. అలాగే ముంపు ప్రాంతాల్లోంచి బయటికి తీసుకొచ్చిన వాళ్ళకి మనకి ఇదివరకు తెలిసిన విషయమే. సో నెలల తరబడి వాళ్ళకి పరిహారం ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఎదురు చూసిన రోజులు. ఇవాళ వాళ్ళని ఇంటికి పంపించేటప్పుడే వాళ్ళకి పరిహారం ఇచ్చి పంపించిన పరిస్థితి ఈ ప్రభుత్వంలో ఉంది. సో పలుగు పారాపుచ్చుకుని మీడియా ముందు చంద్రబాబు నాయుడు గారిలా విన్యాసాలు చేయటం మాత్రం మాకు చేత కాదు. నెల్లూరులోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి. వైకాపా ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి దంపతులు శుక్రవారం టీడీపీలో చేరారు. ఎన్టీఆర్ భవన్లో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఎమ్మెల్యేల అనుచరుల సారథ్యంలో భారీ సంఖ్యలో టీడీపీలో చేరారు. చంద్రబాబు చేతుల మీదుగా పార్టీ కండువా కప్పుకున్నారు. వీరితో పాటు మాజీ ఎమ్మెల్సీ, చేనేత సంఘ నాయకుడు బూతాటి రాధాకృష్ణయ్యతో పాటు 6 నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన వైకాపా ద్వితీయ శ్రేణి నేతలు టీడీపీలో చేరారు. రామచంద్రపురం, తంబళ్లపల్లి, ఉదయగిరి, తాడికొండ, మంత్రాలయం, కోవూరు నియోజకవర్గాలకు చెందిన నేతలు పెద్ద సంఖ్యలో టీడీపీలో చేరారు. నేతల చేరికలతో టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ సందడిగా మారింది. తెలుగుదేశం పార్టీకి నా చివరి శ్వాస ఉన్నంత వరకు కష్టపడి పనిచేస్తానని మాట ఇయ్యటానికి ముందుగా ఈ వేదిక మీద అలంకరించినటువంటి అందరూ గౌరవనీయులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నేను వైఎస్ఆర్సీపీ ప్రచార కార్యదర్శిగా 1 సంవత్సరం పనిచేశాను. చాలా హానెస్ట్గా పనిచేశాను. ఇప్పుడు అంతకంటే హానెస్ట్గా నేను బాబుగారి సేవలో ముందుకు కొనసాగుతానని, నాకు బిగ్ బాస్ని చూడగానే
రామచంద్రులు దేవుణ్ణి చూసినట్టు అనిపించింది. శ్రీరామచంద్రుడికి అరణ్యవాసం అయిపోయింది, ఇక రామరాజ్యమే మిగిలింది. దానికోసం మనం ఎదురు చూస్తున్నాం. ఆ ఒక్క రోజు కోసం నేను కూడా ఎదురు చూస్తున్నాను. నేను కూడా ఎన్నో కష్టాలు పడి వచ్చాను. ఇక్కడ నేను ఇష్టపడి ఎవరి బలవంతమైతే కాదు, నాకు నేనుగా స్పందించి నేను పార్టీలో కాలు పెట్టడం జరిగింది. నాకు చాలా ఆనందంగా ఉంది. ఎంత ఆనందం అంటే నాకు ఈరోజు మాటలు రావట్లేదు. నేను కళ్ళారా నేను చంద్రబాబు గారిని చూడటం నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. ఈ సంతోషం చాలు. నేనే పదవులు ఆశించటం లేదు. పార్టీ కోసం ఇప్పటి నుంచి నా చివరి శ్వాస వరకు నేను కష్టపడి నాకు అధిష్టానం వారు ఏం చెప్తే అది నేను చేయటానికి ముందుకు నడవడానికి సిద్ధంగా ఉన్నానని మీ అందరి సాక్షిగా నేను తెలియజేసుకుంటూ మరొకసారి తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడాను, అధినేత గారికి, మీ అందరికీ కూడా, మీడియా సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకోవడంతో పాటు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన గౌరవనీయులైన మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారికి నా హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేసుకుంటూ నేను ఈ ప్రసంగాన్ని ఇంతటితో ముగిస్తాను. ఇప్పటి నుంచి ఇంకింకా ముందు ఎంతో ప్రచారం చేసేది ఉంది. నాకు అంత బాధ్యత నాకు ఈ కండువ చూపిస్తుంది. తప్పకుండా మీ అందరి మన్ననలు పొందుతాను. నేను బాబాగారి దీవెనలతో ముందుకు నడుస్తానని మీ అందరికీ చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం. ఆరోగ్యశ్రీ కార్డు పరిమితిని 25 లక్షల వరకు పెంచుతూ ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు మరింత ప్రయోజనం కలిగేలా ఇంటింటికి సరికొత్త కార్డులతో పాటు మరికొన్ని వ్యాధులకు సేవలు అందుబాటులోకి రానున్నాయి. క్యాన్సర్ వంటి ప్రొసెసెస్ వచ్చినప్పుడు ఇప్పటికే లిమిట్ లేకుండా ముఖ్యమంత్రి గారు చెప్పారు. 27 లక్షల వరకు కూడా ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ ఇవాళ దానిలో అందరికీ కూడా 25 లక్షల విలువైనటువంటి ఆరోగ్యశ్రీ కార్డుల్ని పంపిణీ చేసేటువంటిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇదొక గర్వకారణం. పేదవాడు పేదరికానికి భయపడకుండా బ్రతికేటువంటి రోజు. అంటే కులం మతం లేదు, పేదరికానికి ప్రామాణికం పేదరికమే కనుక ఆ పేదవాడు భయం లేకుండా బ్రతకొచ్చు, ఆరోగ్యం గురించి భయం లేకుండా బ్రతికేటువంటి గొప్ప అవకాశం. క్యాన్సర్ వంటి హై వాల్యూ ప్రొసీజర్స్కి గత 4 సంవత్సరాల్లో 1897 కోట్ల రూపాయలుగా పైన ఖర్చు చేశారు. 1897 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు చేసింది. ఈ ఏడాది ఆరోగ్యశ్రీ కోసం 4400 కోట్లు 4400 కోట్లు వ్యయం చేస్తుంది ప్రభుత్వం. ఈ విషయాన్ని కూడా మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. ఆనాడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ అంటే బకాయిలతో ఉండేది. 668 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టిపోయారు ఆయన. దాన్ని కూడా మా ప్రభుత్వం తీర్చింది. అంటే పేదల ఆరోగ్యం పట్ల జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధి, లేకపోతే బాధ్యత, భరోసా ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాల ద్వారా తెలిసిందనేటువంటి విషయాన్ని సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఆరోగ్యశ్రీతో హాస్పిటల్కి వెళ్తే 25 లక్షల వరకు ఉచిత వైద్యం గురించి ఇప్పుడే చెప్పాను. ఇది ఒక పెద్ద మైలురాయి మా ప్రభుత్వానికి. ఆరోగ్యశ్రీలోనే ఇది ఒక పెద్ద మైలురాయి కాబోతుంది. ఆరోగ్యశ్రీ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాలపై క్యాబినెట్లో విస్తృత స్థాయి చర్చ జరిగింది. ఈ కార్యక్రమాలని సమర్థవంతంగా ముందుకు తీసుకువెళ్ళడానికి మంత్రులకు కూడా దిశానిర్దేశం చేశారు ముఖ్యమంత్రి గారు. ఆరోగ్యశ్రీ కొత్త కార్డులు పంపిణీ చేస్తూ ఆరోగ్యశ్రీ క్రింద ఉచితంగా ఎలా వైద్యం పొందవచ్చు అనే దానిపైన విస్తృతంగా ప్రచారం చేయాలని, ఇప్పటికే ప్రజలకి దీనిపైన అవగాహన కల్పించడం కోసం ఆయన విస్తృతమైనటువంటి ప్రచారం, అంటే ప్రజలకి ఇంకా అవగాహన పెంచాలి అనేటువంటి దానిపైన ముఖ్యమంత్రి గారు కేబినెట్లో సుదీర్ఘంగా మాట్లాడడం, దానిపైన సమగ్రంగా దీనిపై అందరికీ కూడా తెలియజేస్తూ దానిపై అవగాహన కల్పించేటువంటి సిబ్బందికి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కళ నెరవేరబోతుంది. విశాఖలో లైట్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ DPRకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ తాజాగా ఆమోదం తెలిపింది. దీని ప్రకారం విశాఖలో 4 కారిడార్లో మెట్రో నిర్మాణానికి కేబినెట్ ఆమోదించింది.
రాష్ట్ర పరిపాలనా రాజధానిగా మారబోతున్నామంటూ చెబుతూ వస్తున్న ప్రభుత్వ విశాఖ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించింది. పెరుగుతున్న జనాభా, పెరగనున్న అవసరాల నేపథ్యంలో ప్రజా రవాణా వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు వేగంగా ముందుకు వెళుతుంది. దీంతో తాజాగా ఆమోదించిన డిపిఆర్లో అనేక ఆసక్తికర అంశాలు ఉన్నాయి. డిపిఆర్ ప్రకారం విశాఖలో మెట్రో రైల్ ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం రాష్ట్ర చరిత్ర, సంస్కృతి, సాంప్రదాయం ప్రతిబింబించేలా మెట్రో పిల్లర్ల నిర్మాణం చేపట్టే దిశగా పొందుపరిచినట్టు సమాచారం. దీని ప్రకారం తొలి విడతలో 76.90 కిలోమీటర్ల మేర లైట్ మెట్రో నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు ఏర్పాట్లు ప్రారంభం కానున్నాయి. నిధుల సమీకరణను వేగవంతం చేయాలని కూడా కేబినెట్ మెట్రో యాజమాన్యానికి సూచించడం విశేషం. తాజాగా పెరిగిన అంచనాల ప్రకారం విశాఖ మహానగరంలో 27 లక్షలకు పైగా జనాభా ఉండే అవకాశం ఉంది. మెట్రో నిర్మాణ ప్రతిపాదనలు ఉన్న శివారు ప్రాంతాలతో కలిపితే మొత్తం జనాభా 41 లక్షలుగా మారింది. ఇక్కడే వయబిలిటీకి ఇబ్బంది ఉండదన్న ఆశాభావంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళుతుంది. డిపిఆర్ ప్రకారం విశాఖలో మెట్రో రైల్ ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం రాష్ట్ర చరిత్ర, సంస్కృతి, సాంప్రదాయం ప్రతిబింబించేలా మెట్రో పిల్లర్ల నిర్మాణం చేపట్టే దిశగా పొందుపరిచినట్టు సమాచారం. దేశవ్యాప్తంగా గ్రామీణ తపాలా ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చేపట్టిన సమ్మెలో భాగంగా ఈరోజు మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు చేపట్టిన నిరసన కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించిన బీఎస్పీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బిందెల గౌతమ్ కుమార్ వీరి పోరాటానికి పూర్తి స్థాయిలో బహుజన్ సమాజ్ పార్టీ మద్దతుగా ఉంటుందని, పార్లమెంట్లో వారి సమస్యలపై మాట్లాడడానికి బీఎస్పీ తరపున ప్రయత్నం చేస్తామని చెప్తూ గౌరవ బీఎస్పీ రాజ్యసభ ఎంపీ రామ్జీ గౌతమ్తో ఫోన్లో మాట్లాడించడం జరిగింది. అనంతరం రాజ్యసభ ఎంపీ రామ్జీ గౌతమ్ను తన సహకారం పూర్తిగా ఉంటుందని, ఈ అంశం పార్లమెంట్లో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తానని వారికి భరోసా కల్పించడం జరిగింది. కార్యక్రమాన్ని ఉద్దేశించి బందెల గౌతమ్ కుమార్ మాట్లాడుతూ దేశంలో బడా కార్పొరేట్ సంస్థలకు, అంబానీ, అదానీలకు వేల లక్షల కోట్ల రూపాయలు సబ్సిడీలు ప్రకటించి రుణమాఫీలు చేస్తున్న ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం గ్రామీణ తపాలా ఉద్యోగస్తుల చిన్న కోరికలు అయినటువంటి 8 గంటల పని విధానం, వాళ్లకు ఉద్యోగ భద్రత కల్పించలేకపోవడం నిజంగా సిగ్గుచేటు చర్య అని చెప్పి ఆయన అభివర్ణిస్తూ వెంటనే వారి డిమాండ్లను పూర్తి చేయాలని, దానికి ప్రభుత్వం చొరవ చూపాలని డిమాండ్ చేశారు. ఈ రోజు పార్లమెంట్ సమావేశాలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఇది దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఆందోళన, వాస్తవమే కదా? దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళన కాబట్టి బహుజన సమాజ్ పార్టీ తరఫున ఖచ్చితంగా పార్లమెంట్ లో ఈ యొక్క అంశాన్ని మాట్లాడడానికి కూడా మరిన్ని వివరాలు నమస్తే మేడం, చెప్పండి. మీ మద్దతు ఈ తపాలా ఉద్యోగులకు ఏ విధంగా ఉంటుంది? మీరు వీళ్ళ తరఫున తదుపరి కార్యాచరణ ఎలా ఉంటుంది? గ్రామీణ తపాలా ఉద్యోగస్తులు గత 3 రోజులుగా చేస్తున్నటువంటి ఈ నిరవధిక సమ్మెకి పూర్తి స్థాయిలో బహుజన్ సమాజ్ పార్టీ మద్దతు ఇస్తా ఉంది. ఈరోజు వీళ్ళు అడుగుతున్నటువంటి ఈ డిమాండ్లు కావచ్చు, ఈ కోరికలు కావచ్చు, చాలా సహజమైనటువంటి కోరికలు. వాళ్ళేం గొంతమ్మ కోరికలు అడగడం లేదు. ఇప్పుడు చూడండి, ఈరోజు కేంద్ర ప్రభుత్వము పెద్ద బడా కార్పొరేట్ సంస్థలకు లక్షల కోట్ల రూపాయలు సబ్సిడీలు ఇచ్చి వాళ్ళ రుణమాఫీలు చేస్తూ ఉంది. ఈరోజు కేంద్ర ప్రభుత్వము అనేక సంస్థలు వాళ్ళ పెట్టుబడి సంస్థలుగా పెట్టుకుని వందల వేల లక్షల కోట్ల రూపాయలు వాళ్ళకు మంజూరు చేస్తూ ఉంది. ఈరోజు సమాజంలో మనం చిన్నప్పటి నుంచి కూడా బ్యాంకులు కూడా చూడండి, మనం మొట్టమొదటి చూసింది పోస్ట్ ఆఫీసులనే మనం బ్యాంకులుగా చూసినాము. అలాంటి వ్యవస్థలో పనిచేసేటువంటి వీరికి 8 గంటల పని విధానం కల్పించలేని స్థితిలో ఉండడం అంటే చాలా కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా నిర్లక్ష్య వైఖరి ఉంది. అదేవిధంగా ఈ రోజు వాళ్ళు అడుగుతున్నటువంటి కోరికలు చూడండి, ఇందాక ఒక ఉద్యోగం చెప్తూ మాట్లాడుతూ ఉన్నాడు, రిటైర్ అయిన తర్వాత మేము మందులు కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేదు అంటే వీళ్ళు ఉద్యోగస్తులా లేకపోతే కూలీ చేసుకునే వాళ్ళ, అసలు ఈ దేశంలో బతికే వాళ్ళ అనే ఒక అనుమానం వస్తా ఉంది. కాబట్టి నేను చెప్తా ఉన్నా, కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా వీళ్ళ పైన వాళ్ళు ఏదైతే ఈ రోజు కోరుకున్నటువంటి ఈ కోరికలు, ఈ సహజమైన కోరికలను వాళ్ళు ఖచ్చితంగా డిమాండ్లను నెరవేర్చాలి. మేము బహుజన్ సమాజ్ పార్టీ తరఫున ఖచ్చితంగా మా పార్టీ ఎంపీలతో ఈ యొక్క ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి మేము ఈ సభాముఖంగా నేను తెలియజేస్తా ఉన్నా, ఖచ్చితంగా మా ఎంపీలతో మాట్లాడి పార్లమెంట్ లో ఈ విషయం లేవడానికి కూడా మేము పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తాము. వీళ్ళ ముందరే ఆ ప్రయత్నం కూడా చేస్తామని చెప్పి నేను మాటిస్తా ఉన్నా. ఈ పూర్తి స్థాయిలో వీరు చేసే ఏ సమ్మెకైనా, వీళ్ళు చేసుకునే ఏ కార్యక్రమానికైనా పూర్తి స్థాయిలో బహుజన్ సమాజ్ పార్టీ మద్దతుగా ఉంటుంది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. విధి నిర్వహణలో అమరుడైన కానిస్టేబుల్ సత్యకుమార్ కుటుంబానికి సీఎం వైఎస్ జగన్ 30 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా అందించారు.
సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన పలమనేరు టీడీపీ నేత ఆర్వి సుభాష్ చంద్రబోస్ 2014 సార్వత్రిక ఎన్నికల్లో పలమనేరు నియోజకవర్గం నుంచి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు. కార్యక్రమంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, ఎమ్మెల్సీ కేఆర్జే భరత్, పలమనేరు ఎమ్మెల్యే వెంకట్ గౌడ్ పాల్గొన్నారు. తిరుమల శ్రీవారిని బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకునే దర్శించుకున్నారు. వీరికి టీటీడీ అధికారులు స్వామివారి దర్శనం ఏర్పాట్లు చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకునే తిరుమల శ్రీనివాసుడిని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి నిన్న అలిపిరి కాలిబాట మార్గం గుండా తిరుమలకు చేరుకున్న పదుకునే నేటి ఉదయం వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం పలకగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. బాలీవుడ్ వచ్చానా బా సోమలో సొండ జరగాల. ఓకే అయిపోయింది. సేమ్ డిస్టెన్స్ కొంచెం వెనుకొచ్చేది. ఓకేనా? రైతులంతా సమిష్టి సహకార పద్ధతిలో వ్యవసాయం చేయాలని అకాడమీ ఫర్ అగ్రో ఎకాలజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రామాంజనేయులు కోరారు. యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల గ్రౌండ్లో నిర్వహించిన ఆర్గానిక్ గ్రాడ్యుయేట్ రైతుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆదాయం, ఆరోగ్యం కోసమే ప్రకృతి ఆధారిత పంటలు అనే ఆలోచన చాలా మందిలో ఉందన్నారు. రసాయన వ్యవసాయానికి ఎంతో రాయితీ ఇస్తున్నారో అంత రాయితీ ప్రకృతి రైతులకు ఇవ్వాలని ఆయన కోరారు. అది జరిగితే చాలా ఎక్కువ మంది రైతులు ప్రకృతి ఆధారిత పంటలను పండించే రైతులు పెరుగుతారన్నారు. రైతులకు శాస్త్రీయ అవగాహనకు శిక్షణ తమ సంస్థ ద్వారా ఇస్తున్నామని అన్నారు. తమ సంస్థ రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తుందని అన్నారు. ఎవరైనా తమ సహకార సంస్థల్లో చేరవచ్చని తెలియజేశారు. తమ సంస్థ రైతుల హెల్ప్ లైన్ నెంబర్ 8500983300ను వినియోగించి రైతుల సమస్యల పరిష్కారం చేసుకోవచ్చని కోరారు. మేము గోవాంశ్ నుంచి మాట్లాడుతున్నాము. ఇవన్నీ కూడా దేశీ ఆవు పేడతో తయారు చేస్తున్న వస్తువులు. దీంట్లో ఏంటంటే ఇది యూజ్ చేయడం వల్ల ఇంట్లో పిల్లలకి కానీ పెద్దలకి కానీ హౌస్ కూడా పాజిటివ్ ఎనర్జీ కోసం బాగా యూజ్ అవుతుంది. బయట మనం తయారు చేసే మనం కొనుక్కొని తీసుకుని వచ్చే మిగతా ఐటమ్స్లో కొంచెం కెమికల్స్ యూజ్ చేస్తారు. వాటి వల్ల హానికరంగా ఆరోగ్యానికి కూడా హాని ఉంటుంది. సో అలాంటి వాటిని ప్రోత్సహించకుండా ఇట్లాంటి వాటిని ప్రోత్సహిస్తే కూడా కొంచెం బాగుంటుంది. ఇవన్నీ కూడా దేశీ ఆవుతో తయారు చేయడం వల్ల ఇవి ఇంట్లో యూజ్ చేసుకోవచ్చు. వీటి వల్ల ఎటువంటి ఆరోగ్యకరమైన హానికరమైన ఏమి ఉండవు. మనం వీటిలో తయారు చేస్తున్న వాటిలో సాంబ్రాణి కప్స్ ఉన్నాయి, కౌ డంగ్ కేక్స్ ఉన్నాయి, నెక్స్ట్ మస్కిటోస్ కోసం యూజ్ చేసేవి ఉన్నాయి, సాంబ్రాణి కప్స్. ఏదైతే ఉందో రైతుల ఆత్మహత్యలు, అప్పుల పాలవటము, దాని నుంచి బయటికి ఎలా తీసుకొస్తామన్న ఉద్దేశంతో ప్రారంభించడం జరిగింది. వీళ్ళు చాలామంది సాఫ్ట్వేర్ చదువుకొని సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన వాళ్ళు. నేను అగ్రికల్చర్ దాని నుంచి వచ్చిన వాడు. నేను పిహెచ్డి అగ్రికల్చర్, తర్వాత ఇండియన్ సివిల్ సర్వీసెస్లో ఉన్నాను. తర్వాత స్టార్టెడ్ దిస్ సిఎస్ఏ. అయితే గత 20 సంవత్సరాలలో వచ్చిన అనుభవాలన్నీ కలిపి మేము చూసింది ఏంటంటే రైతులకి వాళ్ళ పరిస్థితులలో మార్పు ఎట్లా తీసుకురావాలి అన్నది ప్రతిదీ ప్రత్యేకమైన పరిస్థితి. గోదావరి జిల్లాలో ఉన్న రైతులకు ఉన్న సమస్యలు వేరు, శ్రీకాకుళం జిల్లాలో ఉన్న రైతులకు ఉన్న సమస్యలు వేరు. అక్కడున్న భూములు కావచ్చు, అక్కడున్న వాతావరణం కావచ్చు, వీటన్నిటిని అలాగే రైతుల ఆర్థిక పరిస్థితి కావచ్చు, ఇవన్నీ కూడా చాలా ప్రత్యేకమైనవి. ఆ ప్రత్యేకమైన పరిస్థితులలో వాళ్ళకి అందరికీ ఒకటే పరిష్కారం కాదు.
రకరకాల పరిష్కారాలు కావాల్సి ఉంటుంది. ఐ థింక్ అది మనం చాలా సందర్భాల్లో మర్చిపోతున్నాం. ఒక యూనివర్సల్ సొల్యూషన్ కోసం చూస్తున్నాం. వ్యవసాయానికి ఒక యూనివర్సల్ సొల్యూషన్ ఉండదు. ఆ యూనివర్సల్ సొల్యూషన్ కోసం చూడటంతోనే గ్రీన్ రెవల్యూషన్ ఫెయిల్ అవటం జరిగింది. లేకపోతే అది బాగా పనిచేసిన ప్రాంతంలో బాగానే పనిచేస్తుంది. ఆ తర్వాత మిగతా చోటికి తీసుకెళ్ళినప్పుడు ఆ ఎన్వైరన్మెంట్ రీక్రియేట్ చేయలేకపోవడం పెద్ద సమస్య. సో మనము సేంద్రియ వ్యవసాయము, ప్రకృతి వ్యవసాయము ఇట్లా ప్రత్యామ్నాయ వ్యవసాయ పద్ధతుల వైపు మారాలి అనుకుంటే ఖచ్చితంగా లోకల్ కండిషన్స్ మీద ఆధారపడి మారటము అన్నది చాలా అవసరం. ఎలా చేస్తాము అన్నది ఇప్పుడున్న పరిస్థితులలో. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే.